దైవజనులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు. వేదిక మీద ఉన్న బ్రదర్స్ సేవకులకు ఆలయ సిస్టర్స్కి నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఆమేన్, హల్లెలూయా. మరి మీ మధ్యలోకి ఇలా రావడం ఇది రెండవసారి అనుకుంటున్నాను. ఇది గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం మీ మధ్యలోకి వచ్చాను. తిరిగి 2024 సంవత్సరం ఈరోజు ఈ విధంగా ఈరోజు మీతో కలిసి ఉండడానికి ప్రభు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మీతో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నా గురించి ప్రతిరోజు ఒక అర నిమిషం అంటే ఎన్ని సెకండ్లు, 30 సెకండ్లు తప్పక మీరు మానక ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఓకే, దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. నా షార్ప్ పెట్టు, గైన్ పెంచి, ప్రైజ్ ద లార్డ్, ఇంకొద్దిగా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రైట్, బైబిల్లో జరిగిన ఒక సంఘటన మీకు గుర్తు చేస్తాను. ఇశ్రాయేలు ప్రజలు సౌలు రాజుగా పరిపాలిస్తున్న ఆ దినాల్లో సౌలును ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధంలో ఒక వ్యక్తి వచ్చి ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి, తర్వాత రాజును ఉద్దేశించి చెప్తున్నాడు, ఇరుపక్షాల ఉన్న సైనికులమైన మనమందరం కలిసి యుద్ధం చేసి మరి పోట్లాడుకొని చనిపోవట కంటే మీలో నుంచి ఒక బలవంతుని పంపండి, మా ఫిలిష్తీయుల మధ్యలో నుంచి నేను యుద్ధానికి వస్తానని చెప్పి గొలియాతు కేకలేయడం ప్రారంభించాడు. సరిగ్గా అదే సమయంలో అన్నలను చూడడానికి, పలకరించడానికి, మాట్లాడడానికి వచ్చిన దావీదు ఆ మాటలు విన్నాడు. ఆ మాటలు వింటున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ మాటలు వింటున్నారే కానీ ఎవరు కూడా గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సముఖంగా సిద్ధంగా ఎవరు లేరు. ఆ వ్యక్తి అంటాడు, గొలియాతు అంటాడు, మీరు జీవము కలిగిన దేవుని ప్రజలని మీరు మాట్లాడుతున్నారు కదా, మీ దేవుడు మీకు శక్తినివ్వలేదా? చూడు, మా దేవత మీద నేను యుద్ధానికి వస్తున్నాను. మా దేవత, మా దేవుళ్ళు మాకు శక్తిని ఇచ్చారు, నాకు బలాన్ని ఇచ్చారు యుద్ధం చేయడానికి. మేమైతే ఎప్పుడు జీవము కలిగిన దేవుడని మేము ఎప్పుడు చెప్పలేదు కదా. మీరు చెప్తున్నారు కదా, మా దేవుడు సజీవుడు, శక్తి కలిగిన వాడు, జీవము కలిగిన వాడు, ఆయన నిజమైన వాడని చెప్తున్నారు కదా. మరి జీవము కలిగిన దేవుని ప్రజలు అని చెప్పుకుంటున్న మీరు, ఆ జీవము కలిగిన దేవుడు మీలో ఒక సామర్థ్యం కలిగిన వ్యక్తిని, శక్తి కలిగిన వ్యక్తిని, నైపుణ్యం కలిగిన వ్యక్తిని, ఒక బలాఢ్యుని మీలో సిద్ధం చేయలేదా అని ఇశ్రాయేలు ప్రజలను, అటు దేవుణ్ణి హేళన చేస్తూ మాట్లాడుతున్నాడు. ఆ హేళన ఎంతవరకు చేరిపోయిందంటే ఒక హద్దులేని హేళన. రాజుని కానీ, సైన్యాధిపతులనే కానీ, దేవుణ్ణి కానీ, స్వాస్యాన్ని కానీ అందరినీ భయంకరంగా హేళన చేస్తుంటే ఎవరిలో చలనం లేదు. ఎవరి ప్రాణాల మీద వారికి తీపి. వారికి అర్థమైపోయింది, గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తే ఇంకా బ్రతకడం అసాధ్యం. సరే, ఆ సమయంలో దావీదు వచ్చాడు, అన్నులతో చెప్పాడు, మీరెవరు వెళ్ళకపోతే నేను యుద్ధానికి వెళ్తాను. దావీదు చిన్నవాడు కనుక అందరూ దాన్ని చాలా తేలికగా తీసుకొని దావీదుని హేళన చేసి పంపించారు. మొత్తానికి ఈ వార్త సౌలు రాజుకు తెలిసింది. సౌలు రాజు
మొదట తాను కూడా హేళన చేశాడు, తర్వాత పంపించాడు. దావీదు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళాడో, వెళ్ళిన తర్వాత గమనించండి, దావీదు దగ్గర యుద్ధం చేయడానికి నాన్న అలా ఉంచు, నేను మార్చమన్నప్పుడు మార్చు, నువ్వు కదిలించదు, ఎందుకంటే నేను డైలీ ఇలా మాట్లాడాలి, నాకు కొద్దిగా చెస్ట్ పెయిన్ ఉంది, అలా ఉంచు. ఆ యుద్ధ మైదానంలో తాను కత్తులే కానీ, డాళ్ళే కానీ, బల్లాలే కానీ ఏం తీసుకెళ్ళలేదు. యుద్ధానికి వెళ్ళేవాడు సిద్ధపడాలి, దానికి కావలసిన సామగ్రిని, కావలసిన వస్తువులను సమకూర్చుకోవాలి. ఒక గోడ కట్టడానికి ఒక మేస్త్రి వెళ్తే దానికి కావలసిన తాడు, దానికి కావలసిన తాపి, దానికి కావలసిన మెట్న, దానికి కావలసిన వస్తువులు ఏవేవి ఉంటాయో అవి తన బ్యాగులో సిద్ధం చేసుకుని వెళ్తాడు. కోట్లు పెట్టి ఒక వ్యక్తి ఇల్లు కట్టినా వాటిని ఇవ్వడు. తాపిని ఇస్తాడా? ఇల్లు కట్టే యజమాని తాపిస్తాడా? చెప్పండి, ఇస్తాడా? ఇవ్వడు కదా. కట్టేవాడు కట్టే సామగ్రిని సమకూర్చుకొని వెళ్ళాలి. ఇది నియమం. యుద్ధానికి వెళ్ళేవాడు ఏం చేయాలి? యుద్ధానికి కావలసిన సామగ్రిని సమకూర్చుకొని వెళ్ళాలి. ఈ మానిటర్ కూడా ఆన్ చేయి, ఇది రావడం లేదు. ఓకే, అంటే పని చేయడం లేదా? సరే చూడు, గమనించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, దావీదు దగ్గర ఏమి లేవు. దావీదు కేవలం అదిగో గమనించండి, ఖాళీ సంచి తీసుకున్నాడు, ఒక కర్ర తీసుకున్నాడు, గొర్రెలు కాసేవాడు కదా, ఒక దుప్పటేసుకున్నాడు పైన. ఆ రాళ్ళను తిప్పడానికి ఉంటుందే వరిసెల, ఆ వరిసెలను తీసుకున్నాడు, వెళ్ళాడు. గమనించండి, అప్పటికప్పుడే రాళ్ళను ఏరుకొని ఒక రాయిని తీసి ఆ వరిసెల్లో పెట్టి ఆ యొక్క గొలియాతును కొట్టినప్పుడు గొలియాతు పడిపోయాడు. గొలియాతు యొక్క ఆయుధాన్ని తీసుకొని గొలియాతుని చంపాడు. సరే, అయిపోయింది, యుద్ధం అయిపోయింది. గొలియాతు తలను తీసుకున్నాడు. నేను వర్తమానంలోకి వెళ్తున్నాను, బాగా గమనించండి. అంటే వర్తమానంలోకి వెళ్ళడానికంటే ముందు కాస్త ముందుగా జరిగిన విషయాలు మీకు అర్థం కావాలి అన్న విషయాన్ని చెప్తున్నాను ఈ మాటలు. ఆమేన్, దేవునికి స్తోత్రం. గొలియాతు తలను తీసుకున్నాడు, సౌలు రాజు దగ్గరికి వెళ్ళి సౌలు రాజు దగ్గర ఆ తలను పడేశాడు. విషయం ఏంటంటే అంత సాఫీగానే సాగింది. కానీ ఏ రోజైతే దావీదు గొలియాతును చంపేశాడో, తల నరికాడో, ఆ రోజే దావీదికి సమస్యలకు ప్రారంభమవుతుంది అన్న సంగతి దావీదికి తెలియదు. అంటే దావీదుకు సమస్యలకు కేంద్ర బిందువుగా ఏది మారిందంటే గొలియాతును చంపడం ద్వారా దావీదుకు సమస్యలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు దావీదు జీవితంలో సమస్యలే లేవు, చాలా హ్యాపీగా ఉన్నాడు. గొడవలు లేవు, సమస్యలు లేవు, యుద్ధాలు లేవు, ఎవరితో మనస్పర్ధలు లేవు. తన బ్రతికేదో తాను బ్రతుకుతున్నాడు, తన మందనేదో తాను వేపుకుంటున్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. పోయి సమస్యలు ఎలా చిక్కుకున్నాడో చూడండి, తాను కోరి తెచ్చుకున్న సమస్య ఏం కాదు, తాను ఎవరితో గొడవలు పడి తెచ్చుకున్న సమస్య కాదు. తన అన్నలను చూడడానికి వెళ్ళాడు. అక్కడ ఎవరు కూడా గొలియాతుతో యుద్ధం చేయడానికి ముందుకు రాలేదు. దావీదు వెళ్ళాడు, యుద్ధం చేశాడు, గొలియాతు తల నరికాడు. ఆ తల నరికిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఒక పాట కట్టారు. కొందరు పాటలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, కొందరు పాటలు దరిద్రంగా ఉంటాయి. పాటలు రెండు రకాలు, ఆశీర్వాదకరమైన పాటలు. చెప్పండి, మాట్లాడారా మీరు? అయ్యో బాబోయ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరి పాటలేమో ఆశీర్వాదకరంగా ఉంటాయి, కొందరి పాటలు ఎలా ఉంటాయి?
దరిద్రంగా ఉంటాయి. ఏం దరిద్రం చుట్టుకుందో ఏమో కానీ దావీదుకి ఇజ్రాయెల్ ప్రజలు కట్టిన పాట దరిద్రంగా మారిపోయింది. ఏం పాటలు కడితే అయిపోయింది ఏంది? నాకు పాట వచ్చు, నేను పాట కట్టేస్తానంటే అయిపోయింది ఏంటి? ఆమేన్, ఆమేన్. మరి ప్రభు నాకు ఇచ్చిన పాట ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటుందా, క్షేమాన్ని కలగజేస్తుందా, నష్టాన్ని కలగజేస్తుందా అని ఆలోచించాలా లేదా? చెప్పరే, అవునా కదా? కొందరు పాటలు ఎలా కడుతున్నారంటే ఏది పడితే అది, ఏది తోస్తే అది, దానికి సినిమా రాగాలు కలిపి, లేక ఆ రాగాలు కలిపి, ఈ రాగాలు కలిపి, ఏదైతే ప్రజలు ఈరోజు ఏమైపోయారంటే ఒక మైకము లాంటి భక్తి చేస్తున్నారు. స్పృహలో ఉండి భక్తి చేసేవారు చాలా తక్కువ, మైకములో ఉండి భక్తి చేస్తున్నారు. అంటే ఏది సత్యమో ఏది అసత్యమో గుర్తించలేని గుడ్డితనములో సాగిపోతున్న క్రైస్తవత్వం ఈరోజు. ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తే, ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారండి. అది సత్యం ఏంటి, అసత్యం ఏంటి, దాని వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి, దాని ముందేంటి, దాని వెనుకేంటి, ఆ సందర్భం ఏంటి, ఈ విషయాలు ఏవి కూడా గమనించకుండా ఏది చెప్తే, కారణం ఏంటంటే బైబిల్ చదివే సమయం లేదు, బైబిల్ చదవడానికి సమయం ఇవ్వడం లేదు, కనుక చెప్పిందే వేదవాక్యం మారిపోయింది. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు నిజమా, అబద్ధమా, ఇది సత్యమా, ఇది దేవుడు చెప్పిన మాటేనా, అవునా కాదా అని వివేచించాలా లేదా? మీరు చెప్పరే. ఇది వివేచించరు. అయ్యగారు భోజనం పెట్టాడా లేదా, అర్థమైందా? ముక్కలు వేశాడా లేదా, గొర్రెను కోసాడా లేదా, చికెన్ పెట్టాడా లేదా, కడుపు నిండా పెట్టాడా లేదా, మనకి ఇవి కావాలి. సరే, దావీదు గురించి ఒక విచిత్రమైన పాట వినడానికి ఎంత సూపర్ ఉంది తెలుసా? ఎంత సూపర్ ఉందంటే ఆ పాట వినడానికి చాలా సూపర్ ఉంది. దావీదుకి మాత్రం నాట్యం ఆడినంత, గంతులు వేసినంత అద్భుతంగా పాటలు పాడుతున్నారు. ఆ పాట విన్నప్పుడు దావీదు మైమరిచిపోతున్నాడు. కానీ ఆ పాటే తనకు సుడిగుండం అవుతుందని, ఆ పాటే తనకు ఉరిగా మారుతుందని, ఆ పాటే దేశాన్ని వదిలిపెట్టి పారిపోనట్లుగా చేస్తుందని, ఆ పాటే ఈ దేశాన్ని పరిపాలించే రాజు తనని హతమార్చున్నట్లుగా ప్రయత్నాలు చేస్తాడని, ఈ దేశమంతా తన మీద వ్యతిరేకంగా తిరుగుతుందని, ఈ సైన్యం నన్ను వెతుకుతుందని, మరణము నాకు సంభవిస్తుందన్న సంగతి దావీదుకి తెలియదు. చూడండి, మంచి చేయకపోతే కీడెదురైనట్టు మంచి చేయడానికి వెళ్ళాడు. ఇప్పుడు తనకి ఏమేదైంది? కీడెదురైంది. ఎప్పుడైతే సౌలు రాజు ఆ పాట విన్నాడు, సౌలు వేల కొలదిగా, దావీదు అవునా అంతే కదా, నా సింహాసానికి నువ్వు ఎసరు పెట్టావు, నాకు అర్థమైపోయింది. నువ్వు బ్రతుకుంటే కదా ఏలుబడి చేసేది. ఆనాటి నుంచి దావీదును విషపు చూపు చూడడంతో పాటు చంపే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎవరు? దేశాన్ని పరిపాలిస్తున్న రాజు సౌలు. ఒక ముఖ్యమంత్రి ఒక వ్యక్తిని చంపడం పెద్ద పనా? ఒక గొర్రెలు కాసుకున్న వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక ఎమ్మెల్యే చంపడం పెద్ద పనా? ఇంకా ఆనాటి నుంచి దావీదు మీద ఒకలాంటి విషపు చూపు. అక్కడి నుంచి సమస్యలు ప్రారంభమైనాయండి దావీదుకి. కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే, సమస్య వస్తుంది అని కాస్త ముందుగానే పసిగట్టవచ్చు కొన్ని సమస్యల్ని. ఉదాహరణకి ఒక మాట, జ్వరం వస్తుంది అనుకోండి, కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి ముందు. బాడీ అంత పెయిన్స్ రావడం, అలసటగా ఉండడం, కాళ్ళు లాగడం, ఇలాంటి సిమ్టమ్స్. అంటే దాని ముందు తర్వాత నెక్స్ట్ రోజు ఏమొస్తుందని అర్థం?
జ్వరం వస్తుందని అలా గుర్తుపడి కొన్ని సమస్యల్ని మనం గుర్తించవచ్చు. మనకి ఈ సమస్య రాబోతుంది, ఈ సమస్యల్లో మనము చిక్కుకోబోతున్నాము అని కాస్త. కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే అసలు ఏమాత్రం గుర్తుపట్టలేము. దావీదు అనుకోలేదు తనకు సమస్యలు వస్తాయని. ఆయన మనసంతా ఎలా ఉందంటే గొలియాతును చంపితే ఆస్తులు ఇస్తానంటున్నాడు, అమరావతిలో 5 ఎకరాలు ఇస్తానంటున్నాడు, అర్థమైందా, కూతురునిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. ఈ బహుమానాల మీద ఉంది. కానీ ఈ గొలియాతును చంపితే తన ప్రాణం మీదకి వస్తుందని, రాజే నాకు తన శత్రువు అయిపోతాడని దావీదుకు తెలియదు. ఆ రోజు నుంచి తనకు సమస్యలు ప్రారంభించబడ్డాయి. ఆ సమస్యలను బట్టి అరణ్యం పాలైపోయాడు, దేశాన్ని వదిలిపెట్టి పారిపోయాడు, కుటుంబాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. గమనించండి, అన్నదమ్ములు వదిలిపెట్టి పారిపోయాడు, బంధువులను వదిలిపెట్టి పారిపోయాడు, స్నేహితులను వదిలిపెట్టి పారిపోయాడు. ఇదిగో పరాయి దేశంలోకి వెళ్ళిపోతున్నాడు. కొండల్లో లోయల్లో తలదాచుకుంటున్నాడు, అడవుల్లో తలదాచుకుంటున్నాడు. ఇలా ఇంచుమించు కొన్ని సంవత్సరాల తరబడి చూడండి, దావీదు అరణ్యంలో కూర్చొని అనుకుంటున్నాడు, నేను ఎందుకు యుద్ధానికి వెళ్ళాను? యుద్ధానికి వెళ్ళకపోతేనే బాగుండేది కదా. వెళ్ళినా ఆ గొలియాతు చచ్చిపోయిన తర్వాత వెళ్తే బాగుండేది కదా. లేని సమస్యను తెచ్చుకున్నానే, లేని బాధను తెచ్చుకున్నానే. ఇంకా ఆ రాళ్ళ కొండల మీద అరణ్యములో పండుకొని కూర్చొని ఆలోచించి దావీదు ఇంకా మెంటల్గా అయిపోతున్నాడు. ఏంటి ప్రభువా ఇలా మారిపోయింది, ఏంటి నా జీవితాన్ని గురించి నేను ఎన్నో కలలు కన్నాను ప్రభువా, ఎన్నో ఆశలు పెంచుకున్నాను ప్రభువా, నాకు ఇంకా వివాహం కూడా కాలేదు ప్రభువా, ఏమైంది ప్రభువా, నా బ్రతుకులో ఇంత చేదైన అనుభవం, ఇంత మారా అనుభవం వచ్చేసింది అని కూర్చొని ఏడుస్తూ ఒంటరిగా కుమిలిపోతున్నాడు దావీదు. కొన్నిసార్లు మన పరిస్థితులు కూడా ఇలానే ఉంటాయి. అనుకోని శోధనలు, అనుకోని సమస్యలు, అనుకోని ఆ నిందలు, అవమానాలు. అసలు కలలో కూడా ఈ సమస్య వస్తుంది, ఈ బాధ వస్తుంది, ఇలా చిక్కుకుంటాము, ఇలాంటి సమస్యల్లో నుంచి మరి బయటికి రాలేని పరిస్థితులు ఏర్పడతాయి అని కలలో కూడా అలాంటి పరిస్థితుల గురించి మనం ఆలోచన చేయము. అలాంటి సుడిగుండము లాంటి సమస్యలు వచ్చి మన మీద, మన కుటుంబం మీద, మన పిల్లల మీద, మన మీద అవి వచ్చి అలా రాలిపోతుంటాయి. సరే, మొత్తానికి సౌలు రాజు చనిపోయాడు. తర్వాత దావీదు రాజు అయ్యాడు. సరే, కొందరికి సుడి ఎలా ఉంటుందంటే అంతా బాగానే ఉంది, సమస్యలు ఏమి లేవు, హ్యాపీగా సాగిపోతున్నాము అనుకుంటున్న సందర్భంలోనే కొన్ని సమస్యలు వచ్చి మీద పడతాయి. ఇప్పుడు దావీదుకి మళ్ళీ ఇంకో సమస్య వచ్చి మీద పడింది. అది ఎక్కడ అనుకున్నారు? ఇంటిలోనే సమస్య. ఆ రోజేమో దావీదును సౌలు రాజు చంపాలనుకున్నాడు కదా, ఈరోజు తన సొంత కుమారుడు, తాను ప్రేమించే కుమారుడే, తాను అధికంగా ప్రేమించే కుమారుడే. ఎవరు? అబ్షాలోం. చాలా స్మార్ట్గా ఉంటాడు. ఆయన అందానికి మనం ఎవరం సాటిరాం. అంత స్మార్ట్గా, అంత అందంగా ఉంటాడు. ఎంత అందంగా ఉంటాడో అంత కపటం కలిగిన వాడు, అంత మాయలోడు, అంత విషయం కలిగిన వ్యక్తి. ఎవరు? మరి తండ్రి ఏమో అబ్షాలోంని చాలా అధికంగా ప్రేమిస్తున్నాడు. కొడుకులు ఎవ్వరు లేనట్టుగా, మనమల్లు ఎవరు లేనట్టుగా ప్రేమ అంతా ఎవరి మీద ఉంది? అబ్షాలోం మీద ఉంది. చూసారా, మనం ఎవరిని ప్రేమిస్తామో వారే మనకు శత్రువులు అవుతారు. అవునా కాదా? ఇది మీ జీవిత అనుభవమే కదా. నేనైతే నాకు మాత్రం నా సేవలో, నా జీవితంలో అనుభవమే. నేను ప్రేమించిన వారందరూ నాకు ఇప్పటివరకు శత్రువులే అయ్యారు. అందుకే ప్రేమించడమే మానేశాను.
మానేశాను. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ నేర్చుకున్నాను. కారణం ఏంటంటే ఈ 30 సంవత్సరాల సేవలో నేను ప్రేమించి నష్టపోయిందే ఉంది, కానీ ఎలాంటి దీవెన పొందింది నాకు కనిపించలేదు. దేవుని ప్రజలకు అలా జరుగుతుంటాయి. అందరికీ జరగవు, దేవుని ప్రజలకి అలా జరుగుతుంటాయి. దుష్టుడైన సాతాను ఏం చేస్తాడంటే, మనం ప్రేమించే వ్యక్తులనే మనకేం చేస్తాడు, విరోధంగా లేపుతాడు. ఒక ఆయన భార్యను చాలా ప్రేమించాడు. 4 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు పుట్టారు. భార్య ఏం చేసింది తెలుసా? ఏదో చిన్న సమస్యను బట్టి కోర్టుకి ఇచ్చింది. ఎవరిని? భర్తను కోర్టుకి ఇచ్చింది. భర్త చాలా అమాయకుడు. అమాయకుడిని ఇప్పుడు ఎవరు చుట్టూ దింపుతున్నది? కోర్టు చుట్టూ దింపుతున్నది. ఆయన అంటాడు, అయ్యా నేను నా భార్యను చాలా అధికంగా ప్రేమించానయ్యా, ఇలాంటి దొంగదని నాకు తెలియదయ్యా, ఎంత కపటం ఉంటుందని తెలియదయ్యా. చూసారా? తాను అధికంగా ప్రేమించే ఇప్పుడు దావీదు ఆ అబ్షాలోము యొక్క ఆలోచన ఏంటంటే, మా డాడీ చచ్చిపోవాలి. మా డాడీ ఏం డాడీలు మీ గురించే, మా డాడీ చచ్చిపోవాలి. మా డాడీ చచ్చిపోతే ఈ ఆస్తి మాకు అవుతుంది. మా డాడీ చచ్చిపోతే ఈ ఇల్లు పంపకాలు జరిగిపోతాయి. మా డాడీ చచ్చిపోతే మా డాడీ ఉద్యోగం ఏమి కదలరే మీరేంటి? పాస్టర్ గారు మేము అలాంటి వాళ్ళం కాదండి. ఎవరన్నారు మీరు అలాంటి వారని? నేను అన్నారా? మరి అలా ఫీల్ అవుతున్నావు ఎందుకు? ఏదో అన్నట్టే ఫీల్ అవుతున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అబ్షాలోముకి ఏంటంటే అధికార దాహం. ఎలానన్నా ఈ దేశాన్ని నేను పరిపాలించాలి. దావీదు మా తండ్రి ఉన్నంత కాలము పరిపాలించడం అసాధ్యము కనుక ఎలాగునైనా తండ్రి రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని కొంతమందిని కూడగట్టుకొని ఏక మనసుతో ఏకమై ఉన్న సంఘాన్ని 2 గుంపులుగా మార్చాడు. సంఘాన్ని 2 గుంపులుగా మార్చేశాడు. దేనికోసం? అధికారం కోసం సంఘాన్ని, దేశాన్ని ఏం చేశాడు? 2 గుంపులుగా. కొందరేమో దావీదు పక్షం చేరిపోయారు, కొందరేమో అబ్షాలోము పక్షం చేరిపోయారు. అబ్షాలోముతో అంటున్నారు, రే మీ నాన్న ఇప్పుడు చచ్చిపోయేటట్టుగా లేడు, ఆయనకు బీపీ లేదు, షుగర్ లేదు, కిడ్నీలో రాళ్ళు లేవు, హార్ట్ అటాక్ లేదు, ఆయనకి ఎప్పుడు స్ట్రోక్ వచ్చి కింద పడింది లేదు, పడక మీద మాట్లాడేది మీరు, పండుకున్న లేదు. కాబట్టి మీ నాన్న ఇప్పుడు చనిపోయే పరిస్థితులు లేడు కనుక ఇంకా చంపడమే మంచిది. అంతేనంటావా అన్న? అంతేరా బాబు, అబ్షాలోము నా మాటను సలహాలు ఇస్తున్నారు. సరే మరి దాన్ని కార్యరూపంలో పెడదాం పదా అని చెప్పేసి ఇప్పుడు చూడండి, దావీదు యొక్క కన్న కుమారుడు, దావీదు తాను అధికంగా ప్రేమించే అబ్షాలోము ఇప్పుడు తండ్రిని చంపడానికి, తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి తండ్రి మీదకి యుద్ధానికి వచ్చాడు. సమస్యలు ఏ దిక్కు నుంచో వస్తాయో తెలియదండి. అత్త నుంచి వస్తుందా సమస్య, కోడల నుంచి సమస్య వస్తుందా, అల్లు నుంచి సమస్య వస్తుందా, మరదల నుంచి సమస్య వస్తుందా, బావ నుంచి సమస్య వస్తుందా, ఇంటి పక్క వారితో సమస్య వస్తుందా, ఎక్కడి నుంచి ఏ సమస్యలు వస్తాయో మనకు తెలియదు కదా. మన మనుషులం. దావీదు ఆత్మతో నింపబడిన వ్యక్తే, అభిషేకం కలిగిన వ్యక్తే, ఆయన సాధారణమైన వ్యక్తి కాదు, ప్రవక్తలలో ఒక ప్రవక్తగా పిలువబడిన వ్యక్తే. ఎవరు? దావీదు. అయినా దావీదుకు తన ఇంటిలోనే ఒక సుడిగుండం ఉందని, ఒక సమస్య ఉందని, తన ఇంటిలోనే తన గర్భవాసములో పుట్టినవాడే నా కుమారుడిని చంపడానికి ప్రయత్నాలు చేస్తాడన్న సంగతి దావీదుకి, ఈ ప్రవక్తకు తెలియదు.
ఆశ్చర్యపోయాడు. అబ్షాలోము సైన్యాన్ని తీసుకొని నేను చంపడానికి వస్తున్నాడని సంగతి విని ఆశ్చర్యపోయాడు. ఆ దినాల్లో దేవుని దయ వల్ల హార్ట్ అటాక్ అనేది లేదు కనుక, ఉంటే దావీదు అక్కడనే కూలి ఆ మాట విన్న తర్వాత హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ ఫెయిల్ అయిపోయి చచ్చిపోయేవాడు. ఆ దినాల్లో ఆ జబ్బు లేదు కదా, కాస్త స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి విన్నారు, అరే మరి ఎలానైనా ప్రాణాన్ని కాపాడుకోవాలి, లేదా ఆ వ్యక్తి వచ్చి నన్ను ఈ నా భార్యల్ని పిల్లల్ని అందరినీ చంపేస్తారు అని చెప్పి ఉన్న పాటున ఏం చేశాడు, సింహాసనం విడిచిపెట్టి పారిపోయాడు, అరణ్యంలోకి పారిపోయాడు. అరణ్యంలో ఉన్నాడు. సరే, సింహాసనాన్ని విడిచి పారిపోయిన తర్వాత అరణ్యంలో ఉన్నాడని దావీదునేమన్నా విడిచిపెట్టే ప్రయత్నం చేశాడా? ఒక వ్యక్తి వచ్చాడు, అబ్షాలోము దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు అహీతోపెలు. చాలా జ్ఞానం కలిగిన వాడు. ఆ దినాల్లో అహీతోపెలుకున్న సాక్ష్యం ఏం తెలుసా? అహీతోపెలు యొక్క ఆలోచన దేవుని ఆలోచనతో సమానంగా ఉండేది. అంటే ఆ వ్యక్తి చెప్పిన ఆలోచన పర్ఫెక్ట్గా జరిగి తీరుతుంది, దేవుడు చెప్పినట్టే ఉంటుంది ఆ వ్యక్తి ఆలోచన. ఆయన వచ్చాడు, ఏమన్నాడో చూడండి. 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని ఒకసారి చూద్దామా? 1వ వచనము 2వ వచనము. దావీదు అలసట నుండి బలహీనుడిగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెతుకు మహిమను నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకుని ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందనని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా ఏమని చెప్తున్నాడు? అయ్యా, మీ తండ్రి గారు అలసట నుండి చాలా వీక్గా బలహీనంగా ఉన్నాడు. మీ తండ్రి చాలా వీక్గా ఉన్నాడు, చాలా బలహీనంగా ఉన్నాడు, అలసిపోయాడు, యుద్ధాలు చేసి చేసి అలసిపోయాడు, సమస్యలను ఎదుర్కొని అలసిపోయాడు, కష్టాలలో సాగి సాగి ప్రయాణం చేసి ఎదుర్కొని అలసిపోయాడు. మీ డాడీ ఈరోజు చాలా బలహీనంగా ఉన్నాడు. కాబట్టి నా మాటను, నేను 12,000 మంది సైన్యాన్ని తీసుకుని వెళ్ళి అలసటగా ఉన్న దావీదు మీద వెళ్ళి పడతాను, యుద్ధం చేస్తాను. అలసిపోయి ఉన్నాడు కదా, నిద్రలోకి వెళ్ళిపోతాడు, లేక అలసిపోయి ఉన్నాడు కదా, కాస్త బలహీనంగా ఉంటాడు కాబట్టి యుద్ధం చేయలేడు. మీ తండ్రి బలంగా ఉన్నప్పుడు సింహం లాంటి ధైర్యం కలిగిన వాడు, అతనితో యుద్ధం చేయడం చాలా కష్టం. ఇప్పుడు అలసటగా ఉన్నాడు కనుక అతడు యుద్ధం చేయలేడు. నేను వెళ్ళి మీ డాడీ మీద పడి చంపేస్తాను అన్నాడు. శత్రువు అంటున్నాడు, ఎవరి గురించి? దావీదు గురించి అంటున్నాడు. శత్రువు ఏమంటున్నాడు? దావీదు అలసట నుండి ఎలా ఉన్నాడట అంటే, అలసట ఏం కలగజేస్తుంది? బలహీనత కలగజేస్తుంది. ఒక వ్యక్తి యొక్క అలసట ఏంటి? అలసట చదివి అలసిపోయావు, ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయావు, సంబంధాలు వెతికి అలసిపోయావు, హాస్పిటల్ చుట్టూ తిరిగి బీరువాలో డబ్బులు నిండినట్టుగా సెల్ఫుల్లో మెడిసిన్స్ నిండిపోతున్నాయి, స్వస్థత కలగడం, అలసిపోయావు, అప్పులు కట్టలేక అలసిపోయావు, పిల్లలు పుట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయావు, ఎన్నో రకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగ ప్రయత్నాలు చేసి అలసిపోయావు.
చూడండి, చాలామంది అంటారు నాతో, అయ్యా ఉద్యోగానికి చాలా ప్రయత్నాలు చేశాను, అలసిపోయానయ్యా, ఎంట్రన్స్లు చాలా రాశాను, అలసిపోయానయ్యా, ఇంకా రాయలేనయ్యా. కొందరు సేవకులు వచ్చి అంటారు, చాలా సేవ చేశామయ్యా, అలసిపోయామయ్యా. ఏమో ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర తీరం వలె సేవ ఎదుగుతుందని కలలు కన్నాను, కానీ అయ్యా ప్రయత్నాలు చేశానయ్యా, కానీ అలాంటిది ఏమి జరగలేదయ్యా, అలసిపోయానయ్యా. అప్పులు తీర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి తీర్చలేక అలసిపోయానయ్యా. పిల్లలు పుట్టడానికి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి, ఆ వైద్యం ఈ వైద్యం, ఆ కొండ ఈ కొండ, అక్కడికి వెళ్ళి అందరి సలహాలు తీసుకొని తిరిగి తిరిగి ఇక పిల్లలు పుట్టలేదయ్యా, అలసిపోయానయ్యా. సమస్యలను బట్టి, వచ్చిన నిందలను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, నిరుద్యోగాన్ని బట్టి, అనారోగ్యాన్ని బట్టి, అనేక రకాల సమస్యలను బట్టి అవి నీ మీదికి వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొన్నప్పుడు వాటి మీద జయము కలగకపోగా యుద్ధం చేసి 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 ఇక వాటి మీద జయము కలగకపోగా అవి మాటి మాటికి నీ మీద దాడి చేస్తుంటే, అబ్బా ఇంక నేను చేయలేను, ఇంకా చచ్చిపోతేనే బాగుండు, చాలు ఈ జీవితం చాలు. అదిగో ఏలియా అంటాడు, చూడు, చాలయ్యా, నీ సేవ చాలు, నీ దర్శనం చాలు, నీ పిలుపు చాలు, ఇంకా అయ్యా ప్రభా చాలయ్యా, ఇంకా నాకు చాలయ్యా, ఇంకా నేను ఇంకా చనిపోవడమే బెటర్ అయ్యా, ప్రభా నా ప్రాణం తీసుకో ప్రభా. అలసట, ఒక వ్యక్తి యొక్క అలసట అతన్ని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రోత్సహిస్తుంది. హలో, అర్థమవుతుందా మీకు? ఒక వ్యక్తి యొక్క అలసట అతన్ని నువ్వు చచ్చిపో, ఇంకా నీ బ్రతుకులో నువ్వు సక్సెస్ కాలేవు, నీ ప్రయత్నాలు అంతా వేస్ట్, ఇక నువ్వు బ్రతకడం వ్యర్థం, చచ్చిపో, అయిపోయింది నీ బ్రతుకు ఇంతే అని చెప్పి నీకు వచ్చిన అలసట నిన్ను ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. ఆయన కరెక్ట్. నా మాట నిజమా? అవునా కాదా? చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా అలసట ఎంత ప్రమాదకరమో? శత్రువు గుర్తుపట్టాడు. అహీతోపెలు దావీదుకు శత్రువు. మీ నాన్నను చంపడమే పరిష్కారం అని ఆలోచన ఇచ్చింది ఎవరనుకున్నారు? అబ్షాలోముకి అహీతోపెలే. వీడేమన్నా మంచోడు అనుకుంటున్నారేంటి? వీడు మంచిగా సమాధానంగా ఉన్న ఇంటిలో, సంఘంలో, సమాజంలో చిచ్చు పెట్టేవాడు. సమాధానంగా ఉన్న ఇంటిలో. కొన్ని కుటుంబాలు ఎంత సమాధానంగా ఉంటాయండి, కొన్ని సంఘాలు ఎంత సమాధానంగా ఉంటాయి. ఎవరో ఒక వ్యక్తి వచ్చి మధ్యలో ఏమేస్తాడు? చిచ్చు పెట్టేస్తాడు. వానికి చిచ్చులు పెట్టే వరం ఉంటుంది. మీరేమో తెలియదు, మీకేమో తెలియదు. ఆ వరం ఉంటుందండి. కనుక ఏ వరం సరి అయిందో, ఏ వరం సరి అయింది కాదో మనం గుర్తుపట్టాలి. సైతాను యొక్క తంత్రములు మనం ఎరగని వారము కాదు కదా. చూడండి, అహీతోపెలు, ఏం లేదు నాన్న, అబ్షాలోము నీకు సింహాసనం మీద కూర్చోవాలంది, పెట్టే బాధ్యత నాది, కానీ ఒక షరతు. అయితే మీ అయ్యగారు మీ నాన్న ఉన్నంత కాలం అది జరగని పని, నా మాటిని మరి ఏం చేయాలయ్యా అని అడిగాడు కుమారుడు. ఏం లేదు, మీ నాన్నను పైకి పంపించి పరదేశంలో పాట పాడాలి. ఏ పాట? పరదేశంలో పాట పాడాలి. దానికి ఒకటే, అన్నాను అలా మాట్లాడతావేంటే, ఎంతైనా నా తండ్రి, నా మాటిని, నీకు సింహాసనం కావాలంటే పరదేశంలో పాట డబ్బా రెడీ పెట్టు, నువ్వు కూర్చో, నువ్వు ఒప్పుకో, నేను చేసేస్తా. ఆలోచించాడు. సరే అన్న కానీ ఇంకెంతకాలం వెలుబడి చేస్తాడు మా నాన్న? రిటైర్మెంట్ తీసుకోమంటే తీసుకోడు, ఇంట్లో పండుకోమంటే పండుకోడు,
ఈ ప్రజలు కూడా ఎంత ఎడ్డివారంటే మాకు దావీదే కావాలి, దావీదే కావాలి, ఇక పోతేనే పరిష్కారం అవుతుంది, చేసే ఆ పని. ఆ వ్యక్తి అంటున్నాడు, మీ డాడీ, మీ తండ్రి ఇప్పుడు చాలా బలహీనంగా, అలిసిపోయి బలహీనంగా ఉన్నాడు. అలసట ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది. అలసట ఒక సేవకుని పిలుపును బలహీనపరుస్తుంది. అలసట ఒక సేవకుని దర్శనాన్ని బలహీనపరుస్తుంది. ఒక అలసట ఒక విశ్వాసి యొక్క విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. అలసట 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 ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. ఒకవేళ ఈరోజు అనేక సమస్యల మధ్యలో నువ్వు అలసిపోయి ఉన్నావేమో, నీ సమస్య ఏదైనా కావచ్చు, అలసిపోయి ఉన్నావేమో. నేను కూడా నా సేవలో అలసిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ సేవను విడిచిపెట్టాలని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. చచ్చిపోవాలని మాత్రం ఎప్పుడు అనుకోలేదు. నా 30 సంవత్సరాల సేవలో భయంకరమైన అలసటలు వచ్చాయి. భయంకరమైన అలసట. నా 21 సంవత్సరపు ఏట నేను సేవలో అడుగుపెట్టాను. 21వ సంవత్సరపు ఏట నేను సేవలో అడుగుపెట్టాను. ఎవరైనా 21వ సంవత్సరం వయసు ఉన్న వాళ్ళు లేచి నిలబడండి. 21, 21వ సంవత్సరం ఉన్న యవనస్తులు అందరు పెద్దవాళ్ళేనా? ఆ వయసులో లేరా? ఎవరు లేరా? నిలబడు. 21 సంవత్సరం వయసులో, అంత వయసులో సేవలో అడుగుపెట్టాను. కూర్చోనన్నా. థ్యాంక్ యూ. బాంబేలో జాబ్ చేసుకుంటున్న నేను దర్శనాన్ని పట్టుకొని ఒక్కడిగా నా 21వ సంవత్సరం వయసులో ఏట నిర్మల్ అనే ప్రాంతానికి వెళ్ళాను. ఒక్కడి. ఈరోజు 150 గ్రామాల ప్రజలు ఆదివారం వస్తే ఒక జాతర. హల్లెలూయా. మరి మధ్యలో జరిగిన సంభవాలు ఎంత ఘోరంగా ఉన్నాయో తెలుసా? ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని వ్యతిరేకతలు, ఎన్ని సమస్యలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని యుద్ధాలు. నాకు అలసట వచ్చింది. అలసటలో కాస్త బలహీన పడినట్టుగానే బలహీన పడ్డాను. అంటే అలసట ఎంతటి వ్యక్తినైనా అది బలహీన పరుస్తుందన్న సంగతిని మనం గుర్తించాలి. దావీదు అసలు బలహీన పడడు. చాలా స్ట్రాంగ్ వ్యక్తి. ఎవరు? దావీదు. కానీ ఇప్పుడు శత్రువు ఏమంటున్నాడు? అతడు సమస్యల గుండా ప్రయాణం చేసి యుద్ధాలు చేసి అదిగో ఈ యొక్క పోరాటాల గుండా ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నాడు. కాబట్టి అలసటగా ఉన్న సమయంలోనే దావీదు మీద పడాలి, దావీదును చంపాలి. ఇది సైతాను ప్లాన్. అంటే సాతానుడు నీ మీద యుద్ధం ఎప్పుడు ప్రకటిస్తాడు? నువ్వు అలసిపోయిన సందర్భంలోనే నీ మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు. నువ్వు ఎప్పుడు అలసిపోతావా? అందుకే నీకు అప్పులను తీసుకొచ్చి పెడతాడు, సమస్యలు తీసుకొచ్చి పెడతాడు, బాధ్యతలు తీసుకొచ్చి పెడతాడు, అనేక రకాల పోరాటాలు నీ ముందు తీసుకొచ్చి పెట్టి ఆ పోరాటాలతో నువ్వు యుద్ధం చేయనట్లుగా చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే వాటితో పోరాడి ఎప్పుడైతే వీక్ అవుతావో అప్పుడు నీ మీద ఒత్తిడి చేస్తాడు. నువ్వు బలవంతుడిగా ఉన్నంత కాలం వాడు నిన్నేం చేయలేడు. నువ్వు ఎప్పుడు వీక్ అవుతావా? ప్రార్థనలో ఎప్పుడు వీక్ అవుతావా? విశ్వాసంలో ఎప్పుడు వీక్ అవుతావా? పరిశుద్ధతలో ఎక్కడ వీక్ అవుతావా? ప్రతిష్ట అనుభవాలలో ఎక్కడ నువ్వు బలహీన పడతావా? ఆ టైం కోసం వెయిట్ చేస్తాడు. ఎప్పుడైతే వీక్ అయినట్టుగా వానికి తెలిసిందో వెంటనే నిన్ను హతమార్చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని సేవకులారా, దైవ జనాంగమా,
ఈరోజు ఈ విశ్వాస సంబంధమైన పరుగు పందెములో పరిగెత్తుతున్న దేవుని బిడలారా, ఒకవేళ అనేక సమస్యలతో ఇదిగో చిక్కుకొని, బాధల్లో చిక్కుకొని, వేదనలో చిక్కుకొని, శోధనలో చిక్కుకొని, పోరాటాల్లో చిక్కుకొని, ఒకవేళ అలసిపోయి బలహీనంగా ఉన్నావేమో, అయితే ఏం చెయ్యాలి? శత్రువేమో నిన్ను ఏదో చేయాలనుకుంటున్నాడు. నీకు దేవుని మీద విశ్వాసం తగ్గిపోయింది, ప్రార్థన తగ్గిపోయింది, అభిషేకంలో మరి దిగజారిపోతున్నావు. మునుపున్నట్టుగా ఈరోజు భక్తి చేయలేకపోతున్నావు. క్రమక్రమముగా ఆత్మీయ అనుభవాలలో డిక్రీజ్ అయిపోతున్నావు, కిందికి వెళ్ళిపోతున్నావు, బలహీనపడుతున్నావు. నీకు అలా నీ సమస్యలు నీకు అలసటను తీసుకొచ్చాయి. మరి అలసటలో నువ్వేం చేయాలి? ఆమెన్ ఆమెన్ చెబుదామా? గట్టిగా చెబుదామా? హల్లెలూయా. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? ఆ అలసటలో ఏమేమో ఆలోచనలు వస్తాయి. ఆలోచనలతో కూడా అలసిపోతారు కొంతమంది. ఆలోచించి 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 సమస్యలు తీర్చుకోవడానికి ఆలోచిస్తారు. కూర్చొని పండుకొని లేచి తిరిగి వారితో వీరితో సమస్యలు పంచుకొని ఆలోచించి అందుకే చూడండి, ఒక మాట యెషయా గ్రంథంలో ఉంటుంది చూడండి. యెషయా గ్రంథము 47వ అధ్యాయం చూడండి. 47వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉంటుంది ఆ మాట. నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు. చాలు ఆ మాటలు కూడా చదువు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాతచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకు వచ్చిన నీ రాకుండా నిన్ను తప్పించి రక్షిందురేమని ఆలోచించుము. చూడండి, సమస్యలతో మనం అలసిపోయినప్పుడు ఈ సమస్యలకు పరిష్కారాన్ని మనం వెతుకుతాం. కొందరు ఏమంటారంటే మన బంధువులంతా అన్యులు కదండి, మన బంధువులు అన్యులు కదా అన్నా, అక్క, వదిన, బావ, మీరు చర్చికి వెళ్ళినా ఏమీ జరగడం లేదు కదా, ఇంకా సమస్యల్లో మీరు చిక్కుకుంటున్నారు కదా, నాతో రా, అక్క నాతో రా, బావగారు నాతో రండి, అన్న నాతో రా. అదిగో అమలామూరం పక్కన రావులపాలెంలో ఒక ఆయన చెయ్యి చూసేవాడు ఉన్నాడు. ఏం చూసేవాడు ఉన్నాడు? చెయ్యి చూసేవాడు ఉన్నాడు. కరెక్ట్గా చెప్తాడు అన్న, అక్క, బావ, నా మాటిను. ఈ అక్క అంటది, అన్న అంటాడు, అక్క, బావ, అన్న అది కుదరదు మాకు, అది మాకు నేనేమన్నా నమ్ముకోమన్నానా, చర్చికి వెళ్ళొద్దు అన్నానా, వచ్చి చూపించుకో, ఏమైంది? నీ కూతురు పెళ్ళవడం లేదు కదా, ఎందుకు పెళ్ళవడం లేదో మీ పాస్టర్ గారు కరెక్ట్ చెప్పడం లేదు. ఆడికి వెళ్తే కరెక్ట్గా తెలుస్తుంది. మీకు సంగతి తెలుసా? జోష్యం చెప్పేవాడు బతుకు బాగలేకనే రోడ్డు మీద కూర్చున్నాడు, దారిలో కూర్చొని ఏమంటాడంటే, ఆయన చెప్పే ప్రసంగం ఏంటంటే, నా బతుకు బాగలేకనే నేను రోడ్డు మీదకి వచ్చాను, మీరు నా దగ్గరకు వచ్చి మీ బ్రతుకుల్ని రోడ్డు పాలు చేసుకోకండి. ఎక్కడ కూర్చుంటాడు మరి? రోజు మనం వెళ్ళే దారిలో కూర్చోడా బిచ్చగాడు కూర్చున్నట్టు? మీ బ్రతుకులు కూడా ఆయన పక్కన ఇంకో సీట్ కావాలంటే చెప్పండి, రిజర్వ్ అని పెడతావు. మరి అక్కకు రిజర్వ్, దావీదన్నకు రిజర్వ్ అని పెడతావు. ఏమున్నది? ఎక్కడో ఒకదాన్ని ఆ పక్షిని తీసుకొచ్చి పెట్టి వాళ్ళు పెట్టేసాను రిజర్వ్, వచ్చిన కమిషన్ మాకు ఇచ్చేసేయండి. దరిద్రపు ఆలోచనలు. ఆమేన్. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని. నీకు మార్గం చూపే దేవుణ్ణి నేను. ప్రభు చెప్పాడు కదా. చిలుక అంటావేంటి? ప్రభు ఏమో నేను చూపిస్తానంటే, లేదు ప్రభు వద్దు, నాకు చిలుక కావాలంటే రోడ్డు మీద వెళ్ళి కూర్చో, సీట్ రిజర్వ్డ్, కూర్చో.
అమలాపురం బస్ స్టాండ్లో కూర్చుంటావా, రావులపాలెం బస్ స్టాండ్లో కూర్చుంటావా, నాలుకోడ్ల చౌరస్తాలు ఉంటాయి అక్కడ కూర్చుంటావా? చెప్పు చెప్పు, ఆలోచించండి. సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎన్ని ఆలోచనలు. అక్కడ రాయబడిన మాట, నీ విస్తారమైన ఆలోచనల చేత నీవు అలసిపోయావు. పెళ్ళి కావడం లేదే, 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 పిల్లలు పుట్టడం లేదే, పిల్లలు పుట్టడం లేదే, పిల్లలు పుట్టడం లేదే, పిల్లలు పుట్టడం లేదే, అప్పు తీరడం లేదే, అప్పు తీరడం లేదే. కూర్చున్నా ఇది ఆలోచన, లేచినా ఇది ఆలోచన, పండుకున్నా అదే ఆలోచన, భోజనం చేసినా అదే ఆలోచన, ఆలోచన 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 ఆలోచించి 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 ఈరోజు మెంటల్గా నీ యొక్క మెదడు మెంటల్గా మారడం లేదు. మెంటల్గా కొందరు చూడండి, ఆలోచనలో ఏం మాట్లాడుతారో కూడా తెలియదు, మెంటల్ వచ్చేస్తుంది. చూసారా? అందుకే వాక్యం చెప్తుంది, నీ విస్తారమైన ఆలోచనతో నువ్వు అలసిపోయి నీ యొక్క అలసటలో నుంచి, నీ బాధలో నుంచి, నీ కష్టంలో నుంచి, నీ వేదనలో నుంచి, నీ అప్పులో నుంచి నువ్వు బయటికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, ఎన్నో ఆలోచనలు చేస్తున్నావు. ఆలోచనలో కూడా నువ్వు అలసిపోతున్నావు. మీకు ఇంకో మాట గుర్తు చేస్తాను. అలసట ఒక వ్యక్తిని ఏం చేస్తుంది? అలసట తెలుసా? నిద్రలోకి తీసుకెళ్తుంది. మీరు గమనించండి. ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు ఒక 10 సంవత్సరాల క్రితం. ఆయన ఏమని ఫోన్ చేశాడంటే, నాతో ప్రార్థన చేయించుకోవడానికి ఫోన్ చేశాడు. మధ్యాహ్నం 2 గంటలకు మేనేలా, పాస్టర్ గారు టిఫిన్ చేస్తున్నాను, పండుకుంటున్నాను, భోజనం చేస్తున్నాను, పండుకుంటున్నాను, రాత్రి డిన్నర్ చేస్తున్నాను, పండుకుంటున్నాను, నాకు నిద్ర తప్ప సేవ, విజిటింగ్, కోటాలు, ఆదివారం వాక్యం ఆరాధనకి వెళ్తున్నాను, వాక్యం చెప్తున్నాను, వచ్చి పండుకుంటున్నాను, నాకు నిద్ర తప్ప ఏం లేదు. ఏమైందయ్యా, నీకేమైనా అనారోగ్యమా అని అడిగాను. లేదయ్యా అది చెప్పాడు. అయ్యా, పెద్ద బాబుది ఈ సమస్య, చిన్న బాబుది ఈ సమస్య, సంఘంలో ఈ సమస్య, ఆర్థిక సమస్య, అనారోగ్యం సమస్య, ఈ సమస్యల గురించి ఆలోచించి 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 తినడం, పండుకోవడం తప్ప ఇంకా వేరే మార్గం లేదయ్యా, పండుకుంటున్నానయ్యా. అంటే ఒక వ్యక్తి యొక్క అలసట అతను ఎక్కడికి తీసుకుపోయింది? నిద్రలోకి తీసుకొని వెళ్ళింది. అందుకే కొంతమంది చూడండి, ఎప్పుడు నిద్ర 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 అంటారు చూడండి. అంతెందుకు, యేసుప్రభు శిష్యులు ఉన్నారే, గెత్సేమనే తోటలో ప్రార్థన చేయండి నాయనా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోయా. అప్పుడు అందుకే యేసుప్రభు అన్నారు, మీరు అలసిపోయారు. అలసట వారిని ఏం చేసింది? నిద్రలోకి తీసుకెళ్ళింది. అవును, నీ అలసటకు, నీ సమస్యకు పరిష్కారం నిద్రనా? చెప్పాలి, నిద్రనా? కాస్త గట్టిగా. కాదు కదా. నీ అలసట తీరాలంటే, నీ సమస్య తీరాలంటే నిద్ర పరిష్కారం కాదు కదా. అంటే ఒక వ్యక్తి యొక్క అలసట అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. ఒక వ్యక్తి యొక్క అలసట అతన్ని నిరుత్సాహంలోకి తీసుకుని వెళ్తుంది. ఒక వ్యక్తి యొక్క అలసట అతన్ని నిద్రలోకి తీసుకుని వెళ్తుంది. ఒక వ్యక్తి యొక్క అలసట ఏం చేసుకుని తెలుసా? ఆత్మ సంబంధమైన అనుభవాలను అమ్ముకొనున్నట్లుగా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏషావు ఉన్నాడే, వేటాడి 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 అలిసిపోయి వచ్చాడు. ఒక వ్యక్తి అప్పుల బాధ తీర్చుకోవడానికి భాగ్యలక్ష్మి టికెట్లు కొని 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 అలిసిపోయాడు. టికెట్స్ కొని
₹1,00,00,000 బహుమానం ఈరోజైనా రేపైనా వస్తుందేమో అని చెప్పేసి కారు అమ్మేశాడు, ఈ ప్లాట్లు అమ్మేశాడు, ఏదో ఒక దగ్గర లక్కీ లెటర్ తగలపోతుందా, నేను కోటీశ్వరుని కాకపోతానా, అప్పులు తీరకపోతాయా, ఎన్నో ప్రయత్నాలు చేసి రిక్షాకు వచ్చాడు. కారు పోయింది, ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? రిక్షా దొక్కడానికి వచ్చాడు. చూడండి, ఇప్పుడు ఏశావు చూడండి, అరణ్యంలో వేటాడి ఒక్క జంతువు కూడా దొరకలేదండి, మాంసం దొరకలేదు, ఆకలి అవుతుంది. ఆ అలిసిపోయిన వాడే ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర యాకోబు చక్కగా వంట చేస్తున్నాడు. అలిసిపోయి ఆకలితో వచ్చిన వ్యక్తి ఏమంటున్నాడు? నేను ఆకలితో ఉన్నాను, అలసిపోయి ఉన్నాను, ఇంకొద్దిసేపు అయితే చనిపోతాను ఈ అలసటలో, తమ్ముడు నాకు ఆహారం పెట్టమనంటే తమ్ముడేమన్నాడు? తమ్ముడికి కూడా ఆకలి అవుతుంది యాకోబుకి. యాకోబు ఏం దేవదూత కాదు, యాకోబు కడుపులో ఏం అమృతం లేదు, జీవం లేదు. యాకోబు కూడా సాధారణమైన వ్యక్తే, తన ఆకలి తీర్చుకోవడానికి అండుకుంటున్నాడు ఆహారాన్ని. ఇప్పుడు యాకోబు అంటాడు ఏశావుతో, అన్నా నా ఆకలిని చంపుకొని నీకు ఈ ఆహారాన్ని పెట్టడానికి ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నీకున్న జ్యేష్ఠత్వం ఉంది, అది నాకు అమ్మేసాయి. అంటే యాకోబు యొక్క ఆలోచన ఏంటంటే, తన ఆకలిని చంపుకోనైనా, తన శరీర సంబంధమైన బాధను చంపుకోనైనా, ఆకలిని చంపుకోనైనా ఏం కొనుక్కోవాలనుకుంటున్నాడు? ఆత్మ సంబంధమైన వాటిని కొనుక్కోవాలనుకుంటున్నాడు. అది ఆత్మ సంబంధమైన వాటిని. ఏశావు ఏమన్నాడు తెలుసా? రే, నేను కొద్దిసేపు అయితే చనిపోతాను రా, ఈ ఆత్మ సంబంధమైన అనుభవాలు నాకెందుకురా, ఈ జ్యేష్ఠత్వం నాకెందుకురా, ఈ బాప్తిసం నాకెందుకురా, ఈ అభిషేకం నాకెందుకురా, ఈ కృపావరాలు నాకెందుకురా, ఇదిగో అవసరం లేదు, నాకు ఆ వంట పెట్టేసాయి, ఆ భోజనం పెట్టేసాయి, జ్యేష్ఠత్వాన్ని నువ్వు తీసుకొని చెప్పి ఒక పూట కూటు కోసము, భోజనం కోసము తన అమూల్యమైన జ్యేష్ఠత్వాన్ని యాకోబుకి ఏశావు ఏం చేశాడు? అమ్మేశాడు. దేన్ని బట్టి? అలసటను బట్టి. ఆమెన్. గట్టిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా మమ్మీ డాడీ పెళ్ళి చెయ్యరు అని చేసి ఇంకా సంబంధాలు చూడడం లేదని చెప్పేసి ఇంకా అలసిపోయి ఈడే చూసుకోవడం మొదలుపెట్టాడు. చూసుకున్నాడా? పెళ్ళి చేసుకున్నాడా? పిల్లలు పుట్టారా? ఇప్పుడు పిల్లలకి ప్రతిరోజు హాస్పిటల్ తీసుకెళ్ళాలి, జీతం సరిపోవడం లేదు, ఇంటి రెంట్ కట్టాలి. ఇప్పుడు అలసిపోయి ఏమంటాడంటే, అయ్యా నేను పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమేనా? అరే, ఈ మర్మం గొప్పదే. ఏంటి? నేను పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తమేనా? మరి అద్దంటే కూడా వినకుండా మీదబడి యవనస్తులు వింటున్నారా? ఫేస్బుక్ పెళ్ళి. ఏ పెళ్ళట? ఫేస్బుక్ పెళ్ళి. ఈయనకో లవ్వు, దానికో లవ్వు. యోసేపుకి పెళ్లి యోసేపు ఏమన్నా మెంటలోడైంది? పెళ్లి చేసుకోలేడా? దాని చుట్టూ అందరు అందగత్తెలు ఉన్నారు. అందరూ ఆ దినాలు ఫ్యాన్లు ఎక్కడేయండి? విసన కర్రలతో ఆడవారే యవనస్తులు ఏం చేస్తున్నారు యోసేపుకి? చెప్పండి. మరి ఒక్కదానికి వాట్సాప్ మెసేజ్ పంపాడా? కన్ను గీటాడా? ఎవరు? యోసేపుకి అందానికి పొతిఫేరు భార్యనే బెండ్ అయిపోయింది, అంత అందగాడు. అవసరమైతే భర్తకు విడాకులు ఇస్తానంటే అది ఎవరు? అరే చెప్పరేంటి మీరు? పొతిఫేరు భార్య. ఏమంటా తెలుసా? నా మాటినరా, అమరావతిలో 5 ఎకరాలు నీకు ఇచ్చేస్తా, హైదరాబాద్లో గచ్చిబౌలిలో
అదిగో అపార్ట్మెంట్స్ 5 ఉన్నాయి, నీకు రాసి ఇచ్చేస్తా, నా మాట వినరా. ఇంట్లో ఉన్న అమూల్యమైన డాక్యుమెంట్లు ఉన్నాయి, నీకు ఇచ్చేస్తా, నా మాట వినరా. ఆయన అంటాడు, అయ్యా అమ్మా, నేను అలాంటి వ్యక్తిని కాదు. ఆమెను చెబుదామా? యవనస్తులు ఎలా ఉండాలి? మీకు యవనస్తుల కూడా ఇప్పుడే తీసుకుంటున్నా. ఏ యవనస్తుని చరిత్ర మారుస్తాడు, ఏ యవనస్తుని దేవుడు ఆశీర్వదిస్తాడు. నా 21వ సంవత్సరపు ఏట నేను సేవలో అడుగు పెట్టాను కదా, చెప్పండి. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో నా పేరు తెలియని వారు ఉన్నారా? చెప్పండి. నువ్వు దేవుని కోసం నిలబడితే నీ చరిత్రనే దేవుడు మారుస్తాడు. ఆమెన్, ఆమెన్. ఈరోజు నా డేట్స్ తీసుకోవాలంటే సంవత్సరం ఎదురు చూడాలి. ఒకప్పుడు సాధారణమైన వ్యక్తినే నేను. ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్ ఏమీ లేదు. ఆమెన్. కృప మీ మీద విస్తరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వైరాగ్యముతో యోసేపు నిలబడ్డాడు. చూడండి యోసేపు చరిత్ర ఎలా మారిపోయిందో. ఆ ఫరోనే ఒక అమ్మాయిని చూసి యోసేపుకు తల్లిదండ్రులు లేరు కదా, ఫరోనే తండ్రి, ఇప్పుడు ఫరో భార్యనే తల్లి. ఒక సంబంధాన్ని చూసి ఫరో పెద్దల ఎదుట యోసేపు యొక్క వివాహాన్ని చేశాడు. ఈరోజు పెద్దలు లేరు, ఎవరు లేరు, మనమే పెద్దవాళ్ళం. ఆయన సాఫ్ట్వేరు, నేను సాఫ్ట్వేరు, కాబట్టి లైన్ క్లియర్. కొద్దిగా దూరం అయిన తర్వాత సిగ్నల్ పడుతుంది, ట్రాకులు తేడా వస్తాయి. అప్పుడు ట్రాక్ కలవలేదనుకో బోల్తా పలుతాడు బండి. యవనస్తులు వింటున్నారా? అందుకే చాలా జాగ్రత్త. ఏశావు తన ఆత్మ సంబంధమైన అనుభవాలను అలసట అమ్ముకున్నాడు. ఈరోజు అలసిపోయి సంవత్సరాల తరబడి మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థించిన అంశాలు, సమస్యలు తీరక, ఇన్ని సంవత్సరాల నుంచి నేను మందిరానికి వెళ్తున్నాను, నా సమస్య తీరడం లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి అయ్యగారికి చెప్తున్నాను, నా సమస్య తీరడం లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నాను, నా సమస్య తీరడం లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను దశంభాగాలు ఇస్తున్నాను, అయినా నా ఆర్థిక పరిస్థితి మారడం లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నా, ఆరాధన చేస్తున్నా, పరిచర్య చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, నా పరిస్థితి మారదే. నేను ప్రార్థన మానేస్తాను. అందుకే చూడు, ఎప్పుడు ఫ్రంట్లో వచ్చి కూర్చునే అమ్మ వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకు ముందుకొచ్చే బ్రదర్ ఇప్పుడు వెనక వస్తున్నాడు? చూడండి, బలహీనం వచ్చేసింది, అలసట వచ్చేసింది. ఎప్పుడు వస్తున్నారు ఆరాధనకు? ఎప్పుడు? చివరి ప్రార్థన, చివరి వాక్యం టైంలో ఆరాధనకు వస్తున్నారు. కనిపించామంటే కనిపించాం చర్చిలో, అంతే. అలసట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈరోజు నీతో ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. ఒకవేళ నీ సమస్యలతో, నీ అప్పులతో, నీ బాధలతో, నీ కష్టముతో నువ్వు అలసిపోయి ఉన్నావేమో. అయితే ఒక విషయం, ఈ అలసటను నువ్వు చేయవలసిన పని ఏంటంటే, చదువు. రాయబడిన మాట హెబ్రీలకు రాసిన పత్రిక, నేను ముగింపులోకి వస్తున్నా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చూడండి. 3వ వచనాన్ని, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసకకై ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకునుడి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కాస్త గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. నాతో కలిసి మీరు కాస్త గట్టిగా, మీరు అన్న దగ్గర ఏం పెట్టుకోవాలి? నేను అలసట పడకయు మీ ప్రాణములు విసకకయు ఉండునట్లు
పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన యేసును తలంచుకొనుడి. అంటే అలసటలో ఎవరిని తలంచుకోవాలి? ప్రభుని తలంచుకోవాలి. నీ సమస్యలో, నీ బాధలో, నీ కష్టములో, నీ వేదనలో, నీ శోధనలో నువ్వు ఎవరిని తలంచుకోవాలి? ఎవరిని జ్ఞాపకము చేసుకోవాలి? నీ బంధువులనా? నీ స్నేహితులనా? కాదు కాదు. నీ అలసటలో, నీ బాధలో, నీ కష్టములో, నీ వేదనలో, నీ శోధనలో, నీ అప్పులో, నీ వ్యాధిలో, నువ్వు పడక మీద ఉన్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు, గాఢాంధకారములో ఉన్నప్పుడు, సమస్యల సుడిగుండములో చిక్కుకొని ఉన్నప్పుడు, అలసిపోయిన పరిస్థితుల్లో నిరుత్సాహంతో ఉన్నప్పుడు ఎవరిని 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 ఆ ప్రభుని మాత్రమే జ్ఞాపకము చేసుకొనుటకు దేవుడు నీకు కృపనిచ్చునుగాక, కృపనిచ్చునుగాక, కృపనిచ్చునుగాక. చూడండి ఆ విధవరాలను చూడండి. ఆ పిల్లవాడు వచ్చి అమ్మా అమ్మా తలుపు తీసింది ఏడుస్తూ. ఆదరించడానికి, ఓదార్చడానికి వచ్చారేమో అనుకుంది. ఆ పిల్లవాడు అంటాడు, నీ భర్త అప్పు తీసుకున్నాడమ్మా, చనిపోయాడని తెలిసింది, అప్పు కడతావా, పిల్లల్ని తీసుకెళ్ళమంటావా? మరి అప్పు కింద అన్నాడు. ఆమె ఆలోచన చేసి, అయ్యా అప్పు కట్టేస్తాను, ఎలానన్నా నాకు కాస్త టైం అని చెప్పి మర్యాదగా మాట్లాడించి పంపించింది. తలుపులు మూసేసింది. ఇంట్లోకి వస్తే ఆలోచించింది, ఏం చేయాలి. ఇప్పటికే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. మా ఆయన చనిపోయాడు, ఆయనతో పోతూ నేను వెళ్ళిపోతే బాగుండేది. ఈ పిల్లలు ఎలా, అయ్యో ఈ పిల్లల్ని ఎలా నడిపించాలి, ఎలా చదివించాలి, మంచేంటి చెడేంటి, నేను యవ్వన ప్రాయంలో ఉన్నాను, అందరి కళ్ళు నా మీద పడతాయేమో, తల్లిదండ్రులు ఏమంటారు, అన్నలు ఏమంటారు, బావలు ఏమంటారు, మా ఇంట్లో ఉన్న ఒక వ్యక్తులు మంచోడు కాదు, వాడు ఎప్పుడు కూడా నన్ను వేరే రకంగా చూస్తున్నాడు, సమస్యలు ఎలా ఉంటాయో, బాధలు ఎలా ఉంటాయో. ఒక విధవరాలకి ఎన్ని ప్రశ్నలండి సమాజంలో. ఎవరికి చెప్పుకోగలదు? పిల్లలు చిన్నవారు, యవ్వన ప్రాయంలో ఉంది. ఆలోచించి 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 ఇప్పుడు అప్పులవాడు వచ్చాడు. ఏం చేయాలి? ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ ఆలోచనల మధ్యలో ఆమె దేవుణ్ణి చూడాలని నిర్ణయించుకుంది. ఆమె చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆలోచనలు అలసిపోయిన పరిస్థితుల మధ్యలో ఆమె దేవుని చూడాలని నిర్ణయించుకొని వెంటనే పిల్లలో మీరు ఇంట్లో ఉండండి అని చెప్పేసి తలుపు తీసి నేరుగా దేవుని దగ్గరికి, అనగా సేవకుని దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పి తన బాధంతా రోదనతో వేదనతో చెప్పింది. ఆ దైవజనుడు ఒక ఆలోచన ఇచ్చాడు. ఆలోచన ప్రకారంగా చేసింది. అలసటలో దైవజనుడిని దేవుని చూసింది గనక దేవుడు ఆ గుడారములో అద్భుతం చేసి ఆమె అప్పు నుంచి ఒక అద్భుతమైన విడుదలను దేవుడు ప్రసాదించాడు. హల్లెలూయా చెప్పండి. అత్తగారిని చూసిందా, తల్లిగారిని చూసిందా, అన్నల్ని చూసిందా, తోబుట్టులు చూసి ఎవరిని చూసింది? ఈరోజు నువ్వు ఎవరిని చూస్తున్నావు? కన్న కొడుకే దావీదుకి శత్రువు అయిపోయాడు. ఏమైనంటే అక్క, బావ, అత్త, మా బంధువులు, మా వాళ్ళు అంటారు, మనోళ్ళే పైకి పంపుతారు, మనోళ్ళే మన మీద వచ్చి పరదేశంలో పాట పాడేది మనోళ్ళే. కృప విస్తరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టములో, నీ బాధలో, నీ శ్రమలో, నీ వేదనలో, నీ దుఃఖములో, నీ అవసరతలో, అన్ని విషయాల్లో ఇదిగో అలసిపోయిన ప్రతి పరిస్థితిలో నీకు సహాయం చేయగలిగిన వాడు యేసు ఒక్కడే, దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు అలసిపోయిన పరిస్థితుల మధ్యలో వారిని వీరిని చూడకు. ఎవరు ఏమి చేయలేరు, ఎవ్వరేం చేయలేరు. ఏం చేస్తారు? నీకు ఒక ₹1 అప్పు ఉంది, కడతాడేమో అడగండి, అడగండి. మీ అన్న దగ్గర పోయి అడుగు, అంత అప్పు ఎలా కడతారండి?
కానీ నా యేసు కట్టగలడు, నా యేసు తీర్చగలడు. ఆమేన్, హల్లెలూయా. నీ అలసటలో నీకెవ్వరు సహాయం చేయకపోయినా మన యేసు మనకు సహాయం చేయగలడు. ఇంకేం కావాలి? ఇంకేం కావాలి చెప్పు? ఏమైనా లోకం అంటావు, స్నేహితులు అంటావు, బంధువులు అంటావు. ఆదివారం రోజు ఎవరైనా బంధువులు వస్తే ఆరాధన మానేస్తావు. ఆరాధన మానేసి చికెన్ బిర్యానీ చేసుకుంటూ కూర్చుంటావు. అయ్యగారు, అమ్మా చారమ్మ ఎందుకు లైవ్లో చూశారంటే, లైవ్లో చూసావా? లైవ్లో చూసావా? అయితే నీకు సమాధి కూడా, పెళ్ళి కూడా లైవ్లోనే చేస్తాం, బల్ల కూడా లైవ్లోనే ఇచ్చేస్తాం. లైవ్ అట, లైవ్లో చూసారట. అది కూడా ఎంత ధైర్యంగా లైవ్లో చూసామండి. యేసు ప్రభు కూడా భూమి మీదకి రాకుండా లైవ్లోనే శిలువ కార్యక్రమం, పునరుద్ధరణ కార్యక్రమం చేసేస్తే అయిపోతుండే. లైవ్లో చేయలేడా? దేవునికి టెక్నాలజీ తెలియదా? లైవ్ తెలియదా దేవునికి? మరి లైవ్లోనే భూమి మీదకి వచ్చేసి ఆ శిలువ త్యాగాన్ని స్క్రీన్ మీద చూపించి వెళ్ళిపోతే అయిపోతుండే కదా. అందుకే లైవ్ ప్రోగ్రాంలకు అలవాటు పడకండి. దేవుని సేవ లైవ్లో చేసేది కాదు, ఇలా వచ్చి చేసేది, ఇలా వచ్చి వినేది. హల్లెలూయా. అలా చేయాలనుకుంటే దేవుడు కూడా లైవ్లో చెయ్యగలడు. ఆయనకు 12 మంది శిష్యులు అవసరం లేదు. అవసరమా? లైవ్లో చేయాలనుకున్న దేవునికి 12 మంది సేవకులు అవసరమా? ఆలోచించు. లైవ్ అంటావు, అడ్డమైన అన్ని చూస్తావు, అడ్డమైపోతున్నావు. మొదట నిలివే ఉన్నావు, అడ్డమైన చూసి అడ్డమైపోతున్నావు. అన్నీ చూసి లాస్ట్కి ఎడకొచ్చిందంటే డౌట్. నీకు బాప్తిస్మం ఇచ్చిన అయ్యగారి మీద డౌట్ వచ్చింది నీకు. అన్నీ చూసి మీ అయ్యగారి మీద ఏమొచ్చేసింది? అన్నీ చూసి మీ ఆయన మీద డౌటు, నీ మీద డౌటు, అందరి మీద డౌట్. అన్నీ చూసి అదే నేను ఎవడు చూడమన్నాడు? ఎవరు చూడమన్నాను నేను? అందుకే దేవుని బిడ్డలారా, మనం అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన అలసటలో ఎవరిని చూడాలి? కాస్త గట్టిగా. అలానే యేసయ్యను చూచుటకు దేవుడు కృపించునుగాక. ఆ దేవుడే నీ సమస్యలన్నిటినీ పరిష్కరించునుగాక. అలిసిపోయిన ప్రతి పరిస్థితిలో దేవుడు నిన్ను బలపరుచునుగాక. హల్లెలూయా. తప్పగా దేవుడు నేను బలపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ మాట కూడా రాసుని చూడండి, కీర్తనలో రాయబడిన మాట ఒకసారి చూడండి. 68వ కీర్తన 9వ వచనాన్ని చూడండి. 68వ కీర్తన 9వ వచనం. దేవా, నీ స్వాస్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దాన్ని బలపరిచితివి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇంకా బైబిల్ తీస్తూనే ఉన్నారా? ప్రకటన గ్రంథం చివరిలో ఉంటుంది అది. నా మాట వినండి. ప్రకటన గ్రంథము ఆమెన్ ఉంటుంది కదా, అయిపోయిన తర్వాత చివరిలో ఉంటుంది. అదే సెల్ ఫోన్ అయితే వాట్సాప్ ఎక్కడ ఉంటుందో తెలిసిపోతుంది, ఫేస్బుక్ ఎక్కడ ఉంటుందో తెలిసిపోతుంది, ఎవరెవరి ఫోన్లో ఎక్కడ ఉంటాయో కూడా తక్కువ తీసేస్తాం. బైబిల్లో ఆది కాండం తీయమంటే ప్రకటన గ్రంథం తీస్తాం, కీర్తులు తీయమంటే మలాకి తీస్తాం. అని నీకున్న వరమే అది. యాక్చువల్ మీరు అక్కడ కూర్చోవద్దు, ఈడికి రావాలి, శాలువ కప్పాలి. కీర్తనల గ్రంథము 68వ కీర్తన ఎన్నో వచనము? 9వ వచనంలో నాతో కలిసి చదవండి. నాతో కలిసి. దేవా, నీ స్వాస్యము మీద
స్వాస్థ్యం అంటే ఏంటి? స్వాస్థ్యం అంటే ఏంటి? సంఘం. సంఘమే దేవుని స్వాస్థ్యం. సేవకుడే దేవుని స్వాస్థ్యం. సేవకునికి దేవుడి స్వాస్థ్యం, దేవునికి సంఘము, సేవకుడే స్వాస్థ్యం. సంఘం. చెప్పండి మళ్ళొకసారి. దేవా, నీ స్వాస్థ్యము మీద, నీ సంఘము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించిదివి. అది అలిసి ఉండగా, ఏది సంఘము అలిసి ఉండగా, నాతో కలిసి, సంఘము అలిసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చక్కగా అలసిపోయిన స్థితిలో సంఘాన్ని, నీ కుటుంబాన్ని, నిన్ను బలపరిచేది ఎవరు? దేవుడు. నిన్ను బలపరిచేది దేవుడు. నీ మీద దీవెన వర్షాన్ని పంపేది దేవుడు. ఎండిన నీ బ్రతుకును పచ్చగా మార్చేది దేవుడు. అదిగో చూడండి, మందసం పెట్టె మీద ఎండిపోయిన కర్ర పెట్టినప్పుడు రాత్రికి రాత్రి దానికి చిగురు రాలేదా? పూత రాలేదా? పండ్లు రాలేదా? రాత్రికి రాత్రి ఆ కర్ర చరిత్ర మారిందే. దేవుడు నీ పరిస్థితి మార్చడా? నీ పరిస్థితిని మార్చడా? మా చర్చిలో 92 మంది గొడ్రాన్లు ఉండేవారు. 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, అంత సీనియర్లే. దేంట్లో? ఆ ప్రార్థనాంశాల రిజిస్టర్లో గొడ్రాళ్ళలో ఒక పేజీ, అది తీస్తే అందరి పేరు. మీకు అద్భుతం చెప్పమంటావా? ఈరోజు ఆ 92 మందిలో ఎవరు గొడ్రాళ్ళు, అందరికీ దేవుడు సంతానం ఇచ్చాడు. ఆమేన్. మీకు సంగతి తెలుసా? ఆంధ్ర, తెలంగాణ నుంచి పిల్లలు పుట్టడానికి మా దగ్గరకు వస్తారు ఆరాధనకి. నిజం చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. ప్రతి వారం 4-5 కుటుంబాలు వస్తాయి. 500-600 కిలోమీటర్లు ప్రయాణం చేసి. అలా చెప్పాలంటే సంఘములో ఉన్న వారందరి జీవితాల్లో అద్భుతాలకే సరిపోతాయి ప్రసంగాలు. వాక్యం చెప్పడానికి వీలు ఉండదు. ఆమేన్. మరి పుట్టిన వాళ్ళందరూ ఎవరో తెలుసా? దాంట్లో 1-2 తప్ప మిగతా వాళ్ళందరికీ మగబిడ్డలే. అందరికీ మగపిల్లలు పుడితే నాకు భయమైంది. ఏంటి ప్రభు అంటే, ప్రభు ఆడపిల్లలు అయితే సంఘంలో నుంచి వెళ్ళిపోతారు, మగపిల్లలు అయితే వారు ఉంటారు, ఇంకొకరిని తెచ్చుకుంటారు. అలా కూడా సంఘము. ఈ మర్మం గొప్పది. సంఘ విస్తరణ అలా కూడా జరుగుతుందా? మగబిడ్డల కోసం, పిల్లల కోసం ఎంత ప్రార్థనలు చేపిస్తారు. మాకు ఆ ప్రార్థనే లేదు. పుట్టినప్పుడల్లా బాబు 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 బాబు. ఈ బాబులు పుట్టే వాళ్ళంతా ఎవరంటే సేవకుని చుట్టూ, దేవుని చుట్టూ, సంఘం చుట్టూ, పరిచయ చుట్టూ తిరిగేవారు. పరిచయకి రాకుండా దొంగలు తిరుగుతారు, వాళ్ళకి పాపలు పుడతారు. నిజమండి. నేను పులిపీఠం మీద చెప్తున్నాను మీకు ఈ మాటలు, వాస్తవం చెప్తున్నాను. అయ్యా పాప అంటే ఆడబిడ్డలు పుట్టకూడదని కాదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. స్వాస్థ్యం ఎవరితో స్థిరపడుతుంది? మగబిడ్డలతో స్వాస్థ్యం స్థిరపడుతుంది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం కదా. నీ తండ్రి పేరే కానీ, నీ కుటుంబం పేరే కానీ మగబిడ్డలతో స్థిరపడుతుంది కదా. అది ఆశీర్వాదంలో శ్రేష్టమైన ఒక ఆశీర్వాదం. అది కృప విస్తరించును గాక. హల్లెలూయా. నేను అంటాను ఈరోజు ఎన్ని రకాల సమస్యలతో నువ్వు అలసిపోయి ఉన్నా, నా ప్రభు నీ మీద దీవెన వర్షం పంపించును గాక.
నీ ఎడారిని ఏదేనుగా మార్చునుగాక, నీ కన్నిటిని నాట్యంగా మార్చునుగాక, నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చునుగాక, నీ మారాను మధురంగా మార్చునుగాక, నీ చీకటిని వెలుగుగా మార్చునుగాక. ఓ నీ పరిస్థితులన్నిటిని తారుమారు చేసి ఆశీర్వాదపు అనుభవంలో దేవుడు నిన్ను ఊరేగించునుగాక. హల్లెలూయా. ఈ రోజు నుంచి, ఈ మధ్యాహ్నం నుంచి ప్రభు నీ పరిస్థితులన్నీ మారుస్తాడు. కావచ్చు ఇంతకాలం నువ్వు అలసిపోయావు, నిరుత్సాహంతో ఉన్నావు, ప్రార్థన చేసిన నీకు జవాబు లేదు, ఉపవాసం ఉన్న నీకు జవాబు లేదు. ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి ఆరాధన చేసి పరిచర్య చేసి కానుకలు ఇచ్చి అన్ని చేసి అలసిపోయావు. ప్రభు అంటున్నాడు, అలిసిన నా శ్వాస మీద, నా సంఘం మీద నేను దీవెన వర్షాన్ని కురిపించి అలసిన నా స్వాస్యాన్ని, నా బిడ్డలను ఆశ్చర్య కార్యాలు చేసి వారిని నేను ఇప్పుడు బలపరుస్తాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు నిన్ను బలపరచునుగాక, బలపరచునుగాక, బలపరచునుగాక. నీ అలసటను తొలగించునుగాక, తొలగించునుగాక, తొలగించునుగాక. హల్లెలూయా. ఈ రోజు నుంచి దేవుని కార్యాలను చూడండి, దేవుడు ఏం చేయబోతున్నాడో చూడండి. ఈ రోజు నుంచి మీ అలసటకు ఒక విడుదల. ఆమేన్. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి దేవుని కార్యాలు దేవుడు ప్రారంభించునుగాక, ప్రారంభించునుగాక, ప్రారంభించునుగాక. హల్లెలూయా. అందుకే యెషయా గ్రంథంలో రాయబడిన మాట, అలసిన వారికి నెమ్మదిని నేను కలగజేస్తాను అంటున్నాడు, అలసిన వారిని తృప్తిపరుస్తాను అంటాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 28:11 అంటాడు, నిజమే అలసిన వారికి నెమ్మది కలగ చేయుడి అంటాడు. చూడండి, నిజమే, నిజమే, నిజమే అలసిన వారికి నెమ్మది కలుగు చేయుడి, నెమ్మది కలగ చేయుడి. అంటే అలసిపోయిన వారికి ఏముండదు, నెమ్మది ఉండదు. కానీ ప్రభు ఏమంటున్నాడు, నేను అలసిన వారిని బలపరుస్తాను, బలపరచడమే కాదు వారికి ఏమిస్తాను నేను, నెమ్మది. చెప్పండి, కాస్త గట్టిగా చెప్పండి. వాల్యూమ్ పెంచాలి, ఇంకాస్త వాల్యూమ్ పెంచాలి. అది అలసిన వారి ఆశలు తృప్తి ఇర్మియా గ్రంథంలో ఉంటుంది చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 31వ వచనం, 31వ అధ్యాయం 24వ వచనం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచు, అలసి ఉన్న వారి ఆశను నేను తృప్తిపరచుదును. ఈరోజు మీ ఆశలన్నీ దేవుడు తీర్చునుగాక. ఆమేన్, ఆమేన్. ఎంతమంది ఆశకొని అలసిపోయి ఇక నా ఆశ తీరదు, నా ఆశ తీరదు, నా ఆశ తీరదు అని నీరసించిపోయి అలసిపోయి ఉన్నావు కదా. ప్రభు అంటున్నాడు, నిశ్చయముగా నీ ఆశను నేను తీరుస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నీ ఉన్నా దావీదును బలపరిచిన దేవుడు నిన్ను బలపరచునుగాక. హల్లెలూయా. బలపరిచి ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు చెయ్యునుగాక. హల్లెలూయా. ఏం జరిగింది? అహీతోపెలు ఆలోచన చేసి వచ్చాడు, కానీ అహీతోపెలు ఆలోచన దేవుడు జరగనిచ్చాడా? నేనంటాను, నీ పట్ల దుష్టుడు ఎన్ని మాస్టర్ ప్లాన్లు వేసినా ఆ ప్లాన్లు ఏవి కూడా నీ మీద దేవుడు జరగనివ్వడు. ఎందుకు? నువ్వు ఎవరిని చూస్తున్నావు? కాస్త గట్టిగా,
ప్రభుని చూస్తున్నావు గనక, ప్రభు సర్వశక్తి కలిగిన వాడు గనక, ఆది సంభూతుడు గనక, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు గనక, అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవుడు గనక, ఆయన మాట ఇచ్చి మాట తప్పని దేవుడు కనుక, ఆ దేవుని నువ్వు చూస్తున్నావు కనుక, ఆ దేవుడు అలిసిన నీ పరిస్థితిలో జోక్యము కలిగించి, దేవుడు బలపరిచి, నీకు నెమ్మదిచ్చి, సమాధానం ఇచ్చి, నీ కార్యాలన్నీ, అసాధ్యమైన కార్యాలన్నీ సాధ్యమవునట్లుగా దేవుడు చేసి చూపిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అట్టి అద్భుతములు ఈ మధ్యాహ్నమే ప్రారంభించునుగాక. హల్లెలూయా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, యేసయ్యా పూర్ణుడా, మనోహర దయచేసి మోకరించండి. నిలయుడా, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, నీవేనా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము, యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. చప్పట్లు కొడుతూ దేవుడు ఈ ఉదయకాలం దైవజనుని నిలబెట్టి మనందరితో మాట్లాడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా